ఈ వీడియో స్టార్ట్ చేసే ముందల మీకు ఒక వార్నింగ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను. ఈ మూవీ పర్టికులర్‌గా లైట్ హార్టెడ్ పీపుల్ కోసం అయితే అస్సలు కాదు. అలా అని మిమ్మల్ని ఏడిపిచ్చేస్తుందేమో అని మీ పిల్లలతోటి కూర్చొని చూద్దాం అనుకుంటున్నారేమో. ఇది పిల్లలతోటి చూసే మూవీ అస్సలు కాదు. ఇట్స్ నాట్ ఎ టిపికల్ బాలీవుడ్ కమర్షియల్ మూవీ. అలా అని గ్రాఫికల్ కంటెంట్ ఉంటుందా అంటే, ఇప్పుడు దాకా మనం చూసిన మూవీస్ కంటే కంపేర్ చేస్తే చాలా తక్కువే ఉంటుంది. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే నియర్ టు నథింగ్ గ్రాఫికల్ కంటెంట్ ఉంటదని చెప్పాలి. బట్ స్టిల్ దానికి అడిషనల్‌గా క్యానిబలిజం లాంటి ఒక టాబూ కంటెంట్‌ని మూవీ డీల్ చేస్తుంది. యెస్, క్యానిబలిజం లాంటి టాపిక్స్‌ని డీల్ చేస్తూ వచ్చిన మూవీస్ చాలా తక్కువ. ఎందుకంటే ఇలాంటి మూవీస్ ఓన్లీ ఒక పర్టికులర్ కేటగిరీ ఆఫ్ ఆడియన్స్ చూస్తారు, లివింగ్ ద మెజారిటీ. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ ఇలాంటి మూవీస్ కమర్షియల్ గా అంత సక్సెస్ కాకపోవచ్చు. అండ్ ఇలాంటి టాపిక్స్ ని డీల్ చేయాలంటే చాలా టఫ్. సెక్టర్ 36 ఇదే టాబో కంటెంట్, క్యానబలిజం కంటెంట్ ని డీల్ చేస్తూ వచ్చిన మూవీ. బిలీవ్ మీ, ఎలాంటి గ్రాఫికల్ కంటెంట్ ఉండదు, నియర్ టు నథింగ్ అని చెప్పాలి. సెక్టర్ 36 2006లో నోయిడాలో జరిగిన సీరియల్ కిల్లింగ్స్ మీద వచ్చిన మూవీ ఆర్ ఇన్స్పైర్డ్ అయిన మూవీ అని చెప్పొచ్చు. పర్టికులర్లీ నేనైతే ఈ ఇన్సిడెంట్ మీద వచ్చిన చాలా డాక్యుమెంటరీస్ అయితే చూసా. ఎవ్రీ డాక్యుమెంటరీ హ్యాస్ ఇట్స్ ఓన్ వర్జన్ ఆఫ్ ట్రూత్. అండ్ ఇది మూవీ కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ వర్జన్ ఆఫ్ ట్రూత్ ని చూపిస్తూ కొద్దిగా ఇంప్రొవైజ్ చేసి స్క్రీన్ ప్లేని అయితే రాసుకున్నారు. ఒక క్యారెక్టర్ ఒక స్టోరీని చూపిస్తూ అంత డెప్త్ గా కాకపోయినా కూడా మనకి ఆల్మోస్ట్ కనెక్ట్ అయ్యేలాగా చూపించారు. మూవీ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాలంటే, ఎందుకంటే ఇలాంటి టాబో కంటెంట్ ని డీల్ చేస్తూ వచ్చిన మూవీ కాబట్టి హౌ డస్ ఇట్ ఫీల్ యాజ్ అ వ్యూయర్ అని అంటే, చాలా మందికి అన్ఈజీగా అయితే డెఫినెట్ గా ఫీల్ అవుతుంది. ఎస్, దెర్ ఆర్ నో గ్రాఫికల్ కంటెంట్, బట్ స్టిల్ ఇట్ స్కేర్స్ యూ అండ్ ఫీల్స్ యూ అన్కంఫర్టబుల్. ఏంటంటే మూవీలో ఎలాంటి జంప్ కట్స్ లేవంటావు, ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ని చూపిస్తూ సీన్స్ ఏం లేదంటావు, గ్రాఫికల్ కంటెంట్ చాలా తక్కువ ఉందంటావు, బట్ స్టిల్ మీరు భయపడతారంటావు. హౌ? ద క్రెడిట్ కంప్లీట్లీ గోస్ టు విక్రాంత్ మ్యాసీ అండ్ అఫ్ కోర్స్ ద డైరెక్టర్. మూవీలో విక్రాంత్ మ్యాసీ ఇచ్చిన పర్ఫార్మెన్స్ స్పీక్స్ అని చెప్పాలి. ఆల్రెడీ 12th ఫెయిల్ మూవీలో తన యాక్టింగ్ ఎలా ఉంటుందో ఒకసారి ప్రూవ్ చేసుకున్నాడు. మళ్ళీ ఈ మూవీ తోటి ఇంకోసారి ప్రూవ్ చేస్తాడు. త్రూఅవుట్ ద మూవీ దేర్ ఆర్ సో మెనీ సీన్స్ వేర్ విక్రాంత్ మ్యాసీ పర్ఫార్మెన్స్ మేక్స్ యూ అన్కంఫర్టబుల్. ఎందుకంటే స్క్రీన్ ప్లే అలా ఉంది అండ్ తన పర్ఫార్మెన్స్ కూడా అలా ఉంది. అండ్ పర్టికులర్గా మూవీలో ఒక సీన్ ఉంటుంది, ఇన్వెస్టిగేషన్ సీన్, వేర్ విక్రాంత్ మ్యాసీ పర్ఫార్మెన్స్ ఈజ్ ఎట్ పీక్స్. మెయిన్లీ ఈ ఇన్వెస్టిగేషన్ సీన్లోనే అందరూ చాలా అన్ఈజీగా ఫీల్ అవుతున్నారు అని చెప్తున్నారు. వాట్ అబౌట్ యూ? మూవీ కంప్లీట్గా చూసిన తర్వాత నాకు ఒక సిరీస్ అయితే గుర్తుకొచ్చింది, మైండ్ హంటర్. ఎందుకంటే మైండ్ హంటర్ కూడా ఇలాంటి సిమిలర్ టాపిక్ని సిమిలర్ వేలో డీల్ చేస్తూ వచ్చిన సిరీస్. మైండ్ హంటర్లో ఓన్లీ ఒకటే ఒక గ్రాఫికల్ కంటెంట్ని చూపిస్తున్న ఒకే ఒక సీన్ ఉంటుంది, బ్లడ్ షెడ్ అవుతూ. అంతకు మించి మిగతా మొత్తం సిరీస్లో ఓన్లీ ఇన్వెస్టిగేషన్ ఉంటుంది. అండ్ ఆ ఒక పర్టికులర్ ఇన్వెస్టిగేషన్స్ మిమ్మల్ని చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ చేస్తాయి. బిలీవ్ మీ, నాకైతే నిద్ర పట్టకపోయేది. మరి ఆ రేంజ్లో కాకపోయినా సెక్టర్ 36 చూసాక నాకు అలాంటి అన్ఈజీ ఫీలింగ్ అయితే కలిగింది. ఓవరాల్ మూవీ గురించి చెప్పాలంటే అబవ్ యావరేజ్ అని అయితే చెప్పాలి. బట్ విక్రాంత్ మ్యాసీ ఒక పర్ఫార్మెన్స్ మూవీని ఇంకా ఇంటెన్స్గా చేసింది. త్రూఅవుట్ ది మూవీ చాలా అన్ఈజీ సీన్స్ అయితే ఉంటాయి. విక్రాంత్ మ్యాసీ ఒక పర్ఫార్మెన్స్ని యాంప్లిఫై చేసేలాగా త్రూఅవుట్ ద మూవీ చాలా సీన్స్ అయితే ఉన్నాయి. యూ విల్ డెఫినెట్లీ లవ్ హిస్ పర్ఫార్మెన్స్. మేబీ కొద్దిగా భయపడతారు కూడా. ఇనిషియల్గా విక్రాంత్ మ్యాసీ ఒక బోల్డ్ మూవీ అయితే చేశాడు అనిపించింది. ఎందుకంటే 12th ఫెయిల్ లాంటి సక్సెస్ఫుల్ మూవీ తర్వాత ఇలాంటి సైకోపాతిక్ క్యారెక్టర్ని, ఇలాంటి ఒక పర్టికులర్ రోల్ని సెలెక్ట్ చేసుకోవడం ఒక బోల్డ్ మూవీ అయితే అనిపించింది. బట్ నాకు తర్వాత తెలిసింది ఏంటంటే 12th ఫెయిల్ November 2023లోనే అనౌన్స్ అయింది. దానికంటే ముందు ఎప్పుడో June 2023లోనే సెక్టర్ 36 అయితే అనౌన్స్ అయింది. సో ఆ రోల్ని యాక్సెప్ట్ చేసే ముందరనే ఈ రోల్ యాక్సెప్ట్ చేశాడు. బట్ 12th ఫెయిల్ తర్వాత ఒకవేళ ఇలాంటి క్యారెక్టర్ని ఆఫర్ చేస్తే విక్రాంత్ మ్యాసీ యాక్సెప్ట్ చేసేవాడా? వి విల్ నెవర్ నో. మీరేమనుకుంటున్నారు? ఒక బిగ్ సక్సెస్ తర్వాత ఒక యాక్టర్కి ఇలాంటి ఒక రోల్ని ఆఫర్ చేస్తే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారా? ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే ఏ యాక్టర్ ఇలాంటి బోల్డ్ మూవ్ అయితే తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు? వాళ్ళ పేర్లు కింద కామెంట్స్లో రాయండి. ఒకవేళ మీరు డార్క్ కంటెంట్ టాబో కంటెంట్ని డీల్ చేస్తూ వచ్చిన మూవీస్ని రెగ్యులర్ బేసిస్ మీద చూస్తారంటే ఈ మూవీని కూడా చూసేయండి. అండ్ పర్టికులర్గా విక్రాంత్ పర్ఫార్మెన్స్ని చూడాలంటే డెఫినెట్లీ చూడండి. వెళ్ళే ముందర లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే పక్కా చేయండి నచ్చితే. అండ్ కామెంట్ కూడా చేయండి ఎలాంటి మూవీస్ ఆర్ పర్టికులర్గా ఒక మూవీ గురించి మీకు నా అనాలిసిస్ కావాలా, నా రివ్యూ కావాలా అంటే ఆ మూవీ నేను కింద కామెంట్స్లో రాయండి.